అది 2021 జనవరి 20. చిత్తూరులోని మదనపల్లి పోలీస్ స్టేషన్కి కరెక్ట్గా సాయంత్రం 7 గంటలకి ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ లిఫ్ట్ చేసిన కానిస్టేబుల్తో కాల్ చేసిన వ్యక్తి ఇలా అన్నారు, సార్ మీరు త్వరగా రావాలి సార్, మా ఫ్రెండ్ సూసైడ్ చేసుకుంటాను, శివుడి దగ్గరికి వెళ్ళిపోతాను అని ఏదేదో మాట్లాడుతున్నాడు సార్, నాకు చాలా భయంగా ఉంది సార్, మీరు త్వరగా రావాలి సార్ అని కంగారుగా మాట్లాడుతున్నాడు. వెంటనే ఆ అడ్రస్ తెలుసుకున్న సిఐ తన స్టాఫ్ని తీసుకుని ఆ లొకేషన్కి వెళ్ళాడు. తీరా చూస్తే అదొక వెల్ ఎడ్యుకేటెడ్ ప్రొఫెసర్ అండ్ స్కూల్ హెడ్ మాస్టర్ యొక్క ఇల్లు. లోపలికి వెళ్ళడానికి ఎంత ట్రై చేసినా ఎవరు డోర్ తెరవట్లేదు. లాస్ట్కి పోలీసులు డోర్ని బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళారు. ఆ ఇంటి లోపల జరుగుతున్న సంఘటన చూసి అందరూ షాక్ అయిపోయారు. లోపల పద్మజ అండ్ పురుషోత్తం నాయుడు ఇద్దరు బట్టలు లేకుండా పూజలు చేస్తున్నారు. పోలీసులు లోపల రావడానికి ట్రై చేస్తుంటే వాళ్ళు ఆపుతున్నారు. కానీ పోలీసులు లాస్ట్కి లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నారు అని అడిగితే ఇద్దరు సైలెంట్గా ఉన్నారు. పక్కనేదో స్మెల్ వస్తుందని ఇంటి లోపలికి వెళ్తే అక్కడ పద్మజ అండ్ పురుషోత్తం ఇద్దరు కూతుర్లు బట్టలు లేకుండా రక్తంలో పడి ఉన్నారు. పెద్ద కూతురు అలేఖ్య నోట్లో దీపం పెట్టి తల మీద డంబుల్తో కొట్టారు. చిన్న కూతురు దివ్య నోటిలో త్రిశూలంతో గుచ్చి నెత్తి మీద డంబుల్తో కొట్టి చంపారు. పోలీసులు పద్మజ అండ్ పురుషోత్తంని ఎవరు మీ ఇద్దరు కూతుర్ని చంపింది అని అడిగితే పద్మజ, నేనే, వాళ్ళు శివుడి దగ్గరికి వెళ్ళారు, ఇంకాసేపట్లో వాళ్ళు మళ్ళీ లెగుస్తారు, మా పూజలు మమ్మల్ని చేసుకోనివ్వండి అని పోలీసుల మీద గొడవ పడింది. 9 నెలలు మోసి కని పెంచి కష్టపడి పెద్ద చేసిన ఒక వెల్ ఎడ్యుకేటెడ్ తల్లి తన ఇద్దరు కూతుర్ని తానే చంపేసింది. ఎందుకు? బికాస్ ఆఫ్ చేతబడి. సేమ్ ఇదే విధంగా 2018లో ఢిల్లీలో ఒక ఇంట్లో ఉండే 3 తరాలు అమ్మమ్మ, నాన్న, పెదనాన్న, కొడుకు, కూతుర్లు ఇలా మొత్తం 11 మంది ఒకటేసారిగా సూసైడ్ చేసుకున్నారు. అసలు వాళ్ళు ఎందుకు చనిపోయారు? బికాజ్ ఆఫ్ చేతబడి. ఇలా రోజు చేతబడి మీద జరిగే సంఘటనలను మనం వింటానే ఉంటాం. ఈ 2023లో కూడా ఎంతోమంది ఈ చేతబడిని నమ్ముతున్నారు. అది కూడా బాగా చదువుకుని సమాజంలో బాగా సెటిల్ అయిన వాళ్ళు కూడా ఈ చేతబడిని నమ్ముతున్నారు. అసలు చేతబడి అంటే ఏంటి? ఈ చేతబడి చేస్తే మనుషులు నిజంగానే చనిపోతారా? మన మీద ఎవరు చేతబడి చేశారో ఎలా కనుక్కోవాలి? అసలు చేతబడి ఎలా చేయాలి? వీటన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. వీడియో ఎండింగ్లో నేను నిజంగానే చేతబడి చేసి చూపిస్తాను. సో లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. ఇంకా స్టార్ట్ చేద్దామా? అసలు చేతబడి అంటే ఏంటి? ఒక మనిషిని పూర్తిగా నాశనం చేయడానికి చేసే పూజనే చేతబడి అంటారు. నీకు ఎవరి మీదైనా చేతబడి చేయాలనుకుంటే ఆ వ్యక్తి యొక్క వాడేసిన బట్టలు కానీ, అతను తొక్కిన మట్టి కానీ, అతని తల వెంట్రుకలు కానీ తీసుకుని వాటిని ఒక బొమ్మకి చుట్టి పూజని స్టార్ట్ చేయాలి. కుంకుమ పసుపుతో గీసిన ముగ్గు మధ్యలో ఈ బొమ్మని పెట్టి కోడి రక్తాన్ని దాని మీద పోసి ఈ పూజని చేస్తారు. ఈ పూజ చేశాక బొమ్మని నువ్వు ఎలా చేస్తే ఆ వ్యక్తికి అలా జరుగుతుంది. ఒకవేళ ఆ బొమ్మ నోటిలో సూదితో గుచ్చావనుకో ఆ మనిషి యొక్క మాట పడిపోతుంది. కాళ్ళ మీద గుచ్చితే యాక్సిడెంట్ అయ్యి కానీ పారాలసిస్ వచ్చి కానీ అతని కాళ్ళు పడిపోతుంది. ఇలా ఆ వ్యక్తిని ఏదైనా చేయొచ్చు. దీన్ని చేతబడి అంటారు. రీసెంట్గా జరిగిన ఒక రియల్ చేతబడి ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుందాం. స్టార్టింగ్లో చెప్పుకున్న మదనపల్లి ఇన్సిడెంట్కి చేతబడికి సంబంధం ఏంటో క్లియర్గా తెలుసుకుందాం. పురుషోత్తం నాయుడు ఒక కాలేజ్లో ప్రొఫెసర్. ఆయన భార్య పద్మజ కూడా ఒక వెల్ రెప్యూటెడ్ స్కూల్లో హెడ్ మాస్టర్. ఇద్దరి కూతుర్లు కూడా చాలా బాగా చదువుకున్నారు. వెల్ ఎడ్యుకేటెడ్, హ్యాపీ ఫ్యామిలీ, ఏ ప్రాబ్లమ్స్ లేవు. కానీ ఒకరోజు వాళ్ళ లైఫ్లోకి 2 నిమ్మకాయల వల్ల ప్రాబ్లమ్స్ ఎంటర్ అయ్యాయి. ఒకరోజు చిన్న కూతురు దివ్య కుక్కని వాకింగ్కి తీసుకెళ్లేటప్పుడు తెలియకుండా 2 చేతబడి చేసిన నిమ్మకాయల్ని తొక్కింది. దానితో తను చాలా భయపడిపోయింది. కొన్ని రోజుల తర్వాత తన హెల్త్ కూడా పాడవటం స్టార్ట్ అయింది. దివ్య తను చనిపోతానేమో అని భయపడుతుంది. తన అమ్మా నాన్న ఇద్దరు నీకేం కాదమ్మా, నిన్ను మేము కాపాడుకుంటాం అని ధైర్యం చెప్పారు. ఎంత ట్రీట్మెంట్ చేయించినా తన హెల్త్ సెట్ అవ్వట్లేదు. అదే టైంలో తన పెద్ద అక్క అలేఖ్య ఎంటర్ అయ్యింది. తను చాలా భక్తిపరురాళ్ళు. వెస్ట్ బెంగాల్ అడవుల్లో స్పిరిచువల్ ట్రైనింగ్ కూడా తీసుకుంది. తను చెల్లెలకు ధైర్యం చెప్పటం ఆపేసి, నీ మీద చేతబడి జరిగింది, నువ్వు చస్తే గాని అది పోదు, మన అందరి మీద చేతబడి జరిగింది, మన అందరం చనిపోయి ఆ శివుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి వద్దాం, నేను మన కుక్కని అలానే చంపి మళ్ళీ బ్రతికించాను అని అందరినీ నమ్మించింది. అనుకున్న విధంగానే అందరూ జనవరి 20, 2021న బట్టలు లేకుండా పూజ చేయటం స్టార్ట్ చేశారు. ముందుగా చిన్న కూతురు దివ్యాని తన సొంత అక్క గొంతులో త్రిశూలంతో పొడిచింది.
తర్వాత పద్మజ తన పెద్ద కూతురి నోట్లో దీపం పెట్టి డంబుల్తో కొట్టింది. ఇద్దరి కూతుర్లు తమ తల్లిదండ్రుల ముందే రక్తంలో కొట్టుకుంటున్నారు. ఇలా 4 గంటలు ప్రాణాల కోసం కొట్టుకులాడాక వాళ్ళిద్దరూ చనిపోయారు. కన్న కూతుర్లు ఇద్దరు అలా 4 గంటలు ప్రాణాల కోసం కొట్టుమిట్టులాడుతుంటే మళ్ళీ వీళ్ళిద్దరూ బ్రతికిపోతారన్న అనుమానంతో ఇద్దరి తల మీద డంబుల్తో కొట్టింది. పద్మజ అండ్ పురుషోత్తం నాయుడు ఇద్దరు అలా బట్టలు లేకుండా పూజలు చేస్తున్నారు. వాళ్ళిద్దరూ చనిపోయిన తర్వాత వీళ్ళిద్దరు కూడా చనిపోవడానికి రెడీ అయ్యారు. అందరూ కలిసి శివుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి వద్దాం అనుకున్నారు. కానీ లాస్ట్ మినిట్లో పురుషోత్తం నాయుడుకి తన ఇద్దరి కూతుర్లు తన ముందే చనిపోవటం చూసి బాధేసింది. ఈ విషయం తన ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్పాడు. ఆ ఫ్రెండ్ పోలీసులకి చెప్పాడు. పోలీసులు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసేటప్పుడు కూడా పద్మజ, మాకు ఒక్కరోజు టైం ఇవ్వండి, ఈ పూజ కంప్లీట్ అయ్యాక మా ఇద్దరి కూతుర్లు లేచి వస్తారు అని గొడవ చేసింది. అసలు ఈ సంఘటన మొత్తం ఎందుకు జరిగిందని అనాలిసిస్ చేస్తే పోలీసులు షాక్ అయిపోయారు. పెద్ద కూతురు అలేఖ్యాకి మొదటి నుంచే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తనకు దేవుడు కనపడతాడని, మాట్లాడతాడని, నేను శివుడితో మాట్లాడానని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తను ఈ చాతబడి, బాణామతి, చెల్లంగిని ఎక్కువగా నమ్ముతుంది. సేమ్ తనకున్న విధంగానే ఆవిడ అమ్మ పద్మజ కూడా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంది. మొత్తం ఫ్యామిలీ సివియర్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతున్నారు. కరెక్ట్గా అదే టైంలో లాక్డౌన్ వచ్చింది. అందరూ ఇంట్లో ఉండటం వల్ల వాళ్ళ మెంటల్ హెల్త్ పూర్తిగా డిస్టర్బ్ అయింది. రంగు పూసిన 2 నిమ్మకాయలు తొక్కటం వల్ల చనిపోతామని నమ్మారు. కొంతకాలం ఆ ట్రీట్మెంట్ తీసుకుంటే టైఫాయిడ్ తగ్గిపోయేది. కానీ నరబలి చేస్తేనే వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని వాళ్ళు ఫిక్స్ అయ్యారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత పద్మజాని టెస్ట్ చేసిన సైకియాట్రిస్ట్ ఏమన్నారంటే, ఒక సీరియల్ కిల్లర్కి ఉండే మెంటల్ హెల్త్ పద్మజాకి ఉంది, తను ఒక సైకోలాగా బిహేవ్ చేస్తుందని రిపోర్ట్స్ ఇచ్చారు. వాళ్ళ ఇద్దరి కూతుర్లు ఆ రంగు పూసిన నిమ్మకాయల వల్ల చనిపోలేదు, వీళ్ళ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వల్ల చనిపోయారు. సేమ్ ఇలాగే 2018 ఢిల్లీలో ఒకటే ఫ్యామిలీలో ఉన్న 11 మంది సూసైడ్ చేసుకుని చనిపోయారు. ఆ ఫ్యామిలీలో ఉన్న లలిత్ అనే వ్యక్తికి విపరీతమైన సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంది. చనిపోయిన తన నాన్న తనకి కనపడుతున్నాడని, మనం ఇంకా ఎదగాలంటే పూజలు చేయాలని వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని నమ్మించాడు. 9 ఏళ్ల తన కొడుకు నుంచి 70 ఏళ్ల తన తల్లి దాకా అందరూ నమ్మారు. అందరి కళ్ళకు గంతలు కట్టి వాళ్ళ చేతులు కాళ్ళు కట్టేసి అందరినీ స్టూల్స్ మీద నుంచోపెట్టి అందరికి ఉరి సెట్ చేశాడు. ఒకరి తర్వాత ఒకరి స్టూల్ని తన్నేసి అందరినీ చంపేశాడు. తన తల్లి స్టూల్ మీద నుంచోలేదు కాబట్టి మంచం కోడికి ఉరేసి చంపేశాడు. లాస్ట్కి తను కూడా ఉరేసుకుని చనిపోయాడు. అసలు ఆ 11 మంది ఉద్దేశం ఏంటో తెలుసా? ఆ పూజ అయిపోయాక వాళ్ళు మళ్ళీ బతికి వాళ్ళు నార్మల్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటానని అనుకున్నారు. కానీ ఒక సైకో గాడ్ని గుడ్డిగా నమ్మి అందరూ చనిపోయారు. అసలు ఈ చాతబడి గురించి సైన్స్ అండ్ రీసెర్చ్ ఏమంటుందో తెలుసుకుందాం. ఈ చాతబడి అనేది పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారం. డబ్బు కోసం ఆశపడే దొంగ బాబాలు మన భయాన్ని క్యాష్ చేసుకోవడానికి ఈ చాతబడిని మొదలుపెట్టారు. ఒక మనిషి దెయ్యం పట్టినట్టు బిహేవ్ చేస్తున్నాడంటే వాడిని చాతబడి చేసినట్టు కాదు, వాడికి పిచ్చుందని అర్థం. ఆ టైంలో వాడిని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి కానీ బాబాల దగ్గరికి కాదు. ఇప్పటికి కూడా మీలో కొంతమంది ఒప్పుకోరు. చాతబడి నిజమే, మా ఊర్లో ఇలానే ఒకటి మీద చాతబడి చేశారు, అంతెందుకు నేను పడుకున్నప్పుడే నా గుండెల మీద దెయ్యం కూర్చుంది, నేను కదలలేకపోయాను, మాట్లాడలేకపోయాను, ఇదంతా చాతబడే అని అంటారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎవడి మీద అయితే చాతబడి జరిగిందని అనుకుంటున్నావో అయితే వాడు పిచ్చోడైనా అయి ఉండాలి, లేకపోతే యాక్టింగ్ అయినా చేస్తుండాలి. ఇంకా నిద్రలో దెయ్యం గుండెల మీద కూర్చోవటం అంటావా? ఇది మనలో చాలా మందికి జరిగే ఉంటుంది. నాకు పర్సనల్గా ఎవ్రీ మంత్ 1-2 సార్లు అలా అనిపిస్తుంది. నేను మా ఫ్రెండ్స్తో 1 ఇయర్ బ్యాక్ గోవా వెళ్ళాను. ఆ టైంలో శ్మశానం పక్కన ఒక హోటల్లో దిగాం. ఆ రోజు నైటు మేమందరం డీప్ స్లీప్లో ఉంటే మా ఫ్రెండ్ కిట్టుగాడు గట్టిగా అరిచి మమ్మల్ని లేపాడు. ఎవరో నా మీద కూర్చున్నారు, నాకు ఊపిరి ఆడట్లేదు, నిన్ను పిలవడానికి ట్రై చేస్తుంటే నా నోట్లో నుంచి మాటలు రావట్లేదు అని అన్నాడు. ఆ రోజు నైట్ అంతా అందరం భయపడ్డాం. మా ఫ్రెండు ఇంటికి వచ్చాక బాబా దగ్గరికి వెళ్ళి తాయెత్తు కట్టుకున్నాడు. నేను అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, నాకు కూడా అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది కదా అని రీసెర్చ్ చేస్తే అది స్లీప్ పెరాలసిస్ వల్ల వస్తుందని తెలిసింది.
నువ్వు ఎక్కువగా స్ట్రెస్లో ఉన్నప్పుడు నిద్రపోతే నీ మీద ఎవరో కూర్చున్నట్టు ఉంటుంది. నీ బాడీని కదిలించలేవు, మాట్లాడలేవు, కానీ నీకు అన్నీ అర్థమవుతానే ఉంటాయి. ఇది 30 సెకండ్స్ నుంచి 5 మినిట్స్ దాకా వస్తుంది. నీకు ఉన్న స్ట్రెస్ వల్ల మాత్రమే వస్తుంది, దెయ్యం వల్ల కాదు. దీనికి ఎలాంటి మెడిసిన్స్ లేవు. జస్ట్ ఇది వచ్చినప్పుడు కంగారు పడకుండా ఉంటే చాలు. మీ స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించుకోవడానికి ఎక్సర్సైజ్ అండ్ యోగా చేస్తే సరిపోతుంది. ఇప్పుడు దాకా మీరు వెయిట్ చేసిన ఆఖరి ఘట్టం వచ్చేసింది. నేను ఇప్పుడు రియల్గా చేతబడి చేసి చూపిస్తాను. మీరు రెడీయేనా? ఇంకా స్టార్ట్ చేద్దామా? కాదండి, అసలు ఈ 2023లో కూడా ఈ మూఢనమ్మకాలు ఏంటండి? మీరు దేవుని నమ్ముతారా, దయ్యాన్ని నమ్ముతారా అన్నది మీ ఇష్టం. ఐ రెస్పెక్ట్ దెమ్. బట్ ఈ మూఢనమ్మకాలు, చేతబడులు, బాణామతులు, చెల్లంగులు ఏంటండి అసలు ఇవి? సరే, చదువుకోలేని వాళ్ళంటే పాపం వాళ్ళకి తెలియక నమ్ముతున్నారు. మరి చదువుకున్న వాళ్ళకి ఏమైందండి? ఈ దరిద్రాన్ని నమ్ముతున్నారు. ఏం వాడతారండి ఆ చేతబడిలో? కోడిగుడ్డు వాడతారా? నాకివ్వండి, ఆమ్లెట్ వేసుకుంటాను. ఎండుమిర్చి వాడతారా? నాకివ్వండి, పులిహోరలో పోపు వేసుకోవడానికి వాడుకుంటాను. బంగారం లాంటి పసుపుని కేజీలు కేజీలు వేస్ట్ చేస్తున్నారు. చేతబడి చేసేవాడు అంత తోపు అయితే నా మీద చేతబడి చేయమనండి. నా జుట్టు ఇస్తాను, నేను వాడేసిన బట్టలు ఇస్తాను, నీకు ఏం కావాలో అది ఇస్తాను. నువ్వు ఏదో ఒకటి చేసి నా మీద చేతబడి చేయాలా, అది నేను చూడాలా? అసలు ఈ 2023లో చేతబడి ఏంటండి? చేతి పని వాడి, ఆ అడ్డమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడి మనల్ని దోచుకుంటున్నారు. ముందు ఆ స్కామ్ల బారిన పడకుండా జాగ్రత్త పడండి. అసలు ఈ చేతబడి, బాణామతి, చెల్లంగి అనేవి నిజంగా ఉంటే అదేదో ఆ టెర్రరిస్టుల మీద చేసి వాళ్ళని చంపచ్చు కదా, లేకపోతే రేపులు చేసే వాళ్ళ మీద చేసి వాళ్ళని చంపచ్చు కదా. అసలు రంగు పూసిన నిమ్మకాయలని చూసి భయపడతారేంటండి? ఏముంటాయి అందులో? విటమిన్ సి ఉంటుంది, సిట్రిక్ యాసిడ్ ఉంటుంది, హెల్త్కి ఎంత మంచిది. అలా ఆ కాయల్ని వేస్ట్ చేయకండి. నాకు ఇవ్వండి, పులిహార చేసుకుంటాను, నిమ్మరసం చేసుకుని తాగుతాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసుకోండి. అండ్ నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అనేది మీకు చాలా చిన్న విషయమే, కానీ నాకు చాలా పెద్ద విషయం. నా కాంటెంట్ నచ్చి ఒకరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే లోపల ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా? మరి సబ్స్క్రైబ్ చేశారా? సబ్స్క్రైబ్తో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. అలా పెట్టుకోవటం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చింది. సబ్స్క్రైబ్ చేశారు కదా, థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళే ముందు నేను ప్రీవియస్గా చేసిన కొన్ని కేసెస్ని ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాటిని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్ యూ.